హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. టుడే మనం ఇవాళ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే మూవీ పేరు మంత్ ఆఫ్ మధు. నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలిసి నటించిన ఈ సినిమా ఈ మధ్య ఆహాలో రిలీజ్ అయింది. చాలా 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 నచ్చింది. చాలా సాఫ్ట్గా, చాలా ఇలాంటి ఒక సాఫ్ట్ రొమాంటిక్ మూవీ ఈ మధ్య కాలంలో చాలా తక్కువ వచ్చింది. ఇలాంటి ఇంత సాఫ్ట్ స్టోరీస్ తోటి ఆ మధ్య ఒక మూవీ చూశాను, స్మీట్ క్యూట్ అని. అలాంటి స్టోరీ కలెక్షన్ లాగే ఇలాంటిది ఇది కూడా ఒక మంచి స్టోరీ కలెక్షన్ కాదు కానీ మిక్స్ ఆఫ్ స్టోరీస్ అని చెప్పొచ్చు. సో వితౌట్ వేస్టింగ్ ద టైం మనం నెక్స్ట్ స్టోరీ డీకోడ్లోకి వెళ్ళిపోతే, స్టోరీ మనకి ముందు వెనక చూపిస్తుంటాడు, కానీ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళిపోదాం. ఒక అమ్మాయి శ్రేయా నివల్ అని ఒక అమెరికన్ అమ్మాయి, వాళ్ళ మదర్ మహేష్ బాబు వాళ్ళ సిస్టర్ మంజుల యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిపి ఫ్యామిలీ తోటి ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అమెరికా నుంచి యుఎస్ వస్తారు. అయితే శ్రేయా నివల్ చాలా లావుగా ఉంటుంది, అందరితో ఎక్కువ మాట్లాడేస్తుంది. అందరూ చిన్నపిల్ల అంటుంటారు. 18-19 ఇయర్స్ ఉన్నా కూడా తను చాలా డిప్రెషన్లో ఉన్నా కూడా చాలా అందరితోటి ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటుంది. అయినా అందరూ ఆమె మదర్ మంజుల ఆమెతో డిసప్పాయింటెడ్గా ఉంటుంది. కానీ నేను ఎప్పటికైనా ఏదో ఒకటి సాధించి చూపిస్తాను, అప్పుడు మీకు నా వాల్యూ తెలుస్తుంది అంటుంది శ్రేయా నోవెల్. ఇందులో ఆమె పేరు మధు. సో మూవీ పేరు కూడా మంత్ ఆఫ్ మధు, అంటే ఈ నెలలో మధు ఏం చేసింది అని. సో దో ఈ మూవీ పేరు మంత్ ఆఫ్ మధు అని పెట్టినా కూడా స్టోరీ మాత్రం ఆమె మీద ఉండదు. అది ఎలాగో చూద్దాం. ఈ క్యారెక్టర్ని పక్కన పెడితే, కొన్ని రోజులు ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత మంజుల ఫ్యామిలీ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటుండగా మధు, నేను వెళ్ళను, ఇంకో నెల ఇక్కడ ఉంటాను అని చెప్తుంది. కొంచెం గొడవ తర్వాత సరే అని ఒప్పుకొని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు. మధు మాత్రం ఇక్కడే ఉండిపోతుంది. ఈ మధ్యకాలంలో పెళ్ళి ఆ సమయంలో మధు కొంచెం డ్రింక్ చేస్తున్నప్పుడు ఆమెకు నవీన్ చంద్ర కలుస్తాడు. నవీన్ చంద్ర డిప్రెస్డ్గా ఉంటాడు. తను భార్య 3 years నుంచి విడాకుల కోసం తన నుంచి దూరంగా ఉంటుంది. సో ఈ డిప్రెషన్లో ఉంటాడు, కోపంగా ఉంటాడు, అందరితోటి చిరాకుగా మాట్లాడుతూ ఉంటాడు. అతను ఒక నైట్ ఈ అమ్మాయి డ్రింక్ చేస్తున్నప్పుడు తను కూడా ఆ డ్రింక్ షేర్ చేసుకొని ఇద్దరు మాటలు కలుపుతారు. ఆ మధ్య మాటల్లోనే తన లవ్ స్టోరీ గురించి చెప్తాడు నవీన్ చంద్ర. స్వాతి రెడ్డి ఇద్దరు కాలేజ్ టైం నుంచి లవర్స్. చాలా బాగా ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడతారు, చాలా చాలా ఇష్టపడతారు. స్వాతి కోసం ఇతను వేరే ఫ్రెండ్స్ని కూడా కొడతాడు, వేరే గొడవలు కూడా అవుతుంటాయి. సో కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళకి నచ్చకపోయినా నవీన్ చంద్ర స్వాతి పెళ్లి చేసుకుంటారు. ఈ అబ్బాయికి చాలా కోపము, నువ్వు ఉండలేవు ఇతనితో అని చెప్పినా కూడా స్వాతి నేను మార్చుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకుంటుంది. కానీ కొంతకాలం తర్వాత అంతా బాగానే ఉంటుంది. కానీ నవీన్ చంద్రతో ప్రాబ్లం ఏంటి అని సీరియస్గా ఈ సినిమాలో డిస్కస్ చేయరు, ఎందుకు ఈమె విడిపోవాలనుకుంటుందని. పైన తెలిసే విషయం ఏంటంటే నవీన్ చంద్ర కోపం ఎక్కువ. కొన్ని రోజులు పెళ్ళైన కొంతకాలం తర్వాత తను చేసే ఉద్యోగం మానేస్తాడు. ఎందుకు మానేసామంటే చెయ్యలేక కాదు, నాకు ఇష్టం లేక అనే డైలాగ్ మాత్రం మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. సో ఈ స్టోరీ పక్కన పెడితే మళ్ళీ మధు దగ్గరికి వస్తే, మధు బాగా లావుగా ఉండటం వల్ల అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆమెకి యోగాకి వెళ్ళొచ్చు కదా అని ఒక సలహా ఇస్తారు. ఈ స్టోరీ మొత్తం వైజాగ్లో నడుస్తూ ఉంటుంది. సో వైజాగ్లో బీచ్ పక్కన ఒక అమ్మాయి యోగా నేర్పిస్తుంటుంది. సో ఆ అమ్మాయి దగ్గరికి నువ్వు వెళ్ళు అంటే, అమ్మాయి పేరు జ్ఞానేశ్వరి దగ్గరికి వెళ్ళు అంటే సరే అని ఒప్పుకుంటుంది. అయితే ఆ బీచ్ దగ్గరికి వెళ్ళటానికి ఎలాగా అని ఆలోచిస్తుంటే, ఆ రోడ్డు మీదే ఉండే ఒక అబ్బాయి జుట్టుకి ఎల్లో రంగు వేసుకుంటాడు. అతను ఈ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. పేరేంటంటే కూడా చెప్పదు, ఏంజిల్ అని చెప్తుంది. కానీ అతను ఎప్పటికైనా మధు నన్ను ఇష్టపడుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇది ఒక స్టోరీ. ఎల్లో కలర్ హెయిర్ అబ్బాయి ఈ మధు.
ఈయన ఇష్టపడుతూ ఉంటాడు. ఇదొక స్టోరీ. సో ఈ జ్ఞానేశ్వరి యోగా టీచర్ని కలుస్తుంది మధు. కొన్ని రోజులు ఇద్దరు యోగా చేస్తారు. తర్వాత ఒకరోజు మాటలు కలుస్తాయి. నీ పాస్ట్ ఏంటి నీ పాస్ట్ ఏంటి అని అడిగితే ఆమె జ్ఞానేశ్వరి ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా అనమాట. ఆ మ్యారేజ్ కూడా వస్తుంది. ఏంటి నీ స్టోరీ అంటే, జ్ఞానేశ్వరి కొన్ని 3 years బ్యాక్ తన హస్బెండ్ 32 yearsకి చనిపోతాడు హార్ట్ అటాక్ వల్ల. సో అతని జ్ఞాపకాలతోటే జీవిస్తూ ఉంటుంది, ఇంకొకరిని పెళ్లి చేసుకోదు. ఓకే, ఫైన్. ఇందాక పెళ్ళిలో డ్రింక్ చేస్తున్నప్పుడు నవీన్ చంద్ర కలిశాడు. నవీన్ చంద్ర కూడా 3 years నుంచి స్వాతికి దూరంగా ఉంటున్నాను అని చెప్తాడు, డైవర్స్ వల్ల. ఓకే. సో ఒకరోజు ఏం చేస్తుందంటే మధు, నేను జ్ఞానేశ్వరి, నువ్వు 3 years నుంచి సెక్స్ లైఫ్ దూరంగా ఉన్నావు కదా, నేను ఒక డేట్ అరేంజ్ చేస్తాను, చాలా మంచి అబ్బాయి అని చెప్తుంది. సేమ్ థింగ్ నవీన్ చంద్రకి చెప్పి వీళ్ళిద్దరికీ జ్ఞానేశ్వరి ఇంట్లోనే ఒక డేట్ అరేంజ్ చేస్తుంది. ఒక నైట్ టైం మంచి డిన్నర్, మంచి డ్రింక్, ఇద్దరు మంచి ఎన్వైర్న్మెంట్ సెట్ చేసుకున్నాక, డ్రింక్ స్టార్ట్ చేసినాక ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఈ మధ్యలో మళ్ళీ స్వాతి గురించి చెప్తూ ఉంటాడు. స్వాతి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఒక పెద్ద హాస్పిటల్లో నర్స్గా చేస్తూ ఉంటుందన్నమాట. అదే హాస్పిటల్లో ఈ స్వాతి డైవర్స్ గురించి తెలుసుకున్న ఒక అబ్బాయి, తను 40 ఏళ్ళు వచ్చినాయని తెలిసినా కూడా వచ్చినాయి నాకు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నానని ప్రపోజ్ చేస్తాడు. కానీ స్వాతి రిజెక్ట్ చేస్తుంది. ఇది ఒక సీన్ నడుస్తూ ఉంటుంది. సో మళ్ళీ వీళ్ళ విషయానికి వస్తే ఒక డేట్ అరేంజ్ చేస్తుంది. నవీన్ చంద్ర, జ్ఞానేశ్వరి ఇద్దరు డేట్లో ఉంటారు. వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు. ఈ సందర్భంలో, ఈ సీన్లో నవీన్ చంద్ర జ్ఞానోదయం చేస్తుంది జ్ఞానేశ్వరి. నువ్వు నాకేమో భర్త లేడు, నువ్వు ఉన్న భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఎందుకు పోగొట్టుకుంటావు? ఇలాంటి చిన్న ఉంటే నువ్వు సాల్వ్ చేసుకో. ఒకసారి మనిషి చనిపోయినాక అది సాల్వ్ చేసుకోలేవు అని చెప్తుంది. ఆ సీన్ తర్వాత నవీన్ చంద్ర మదర్ ఎవరంటే మన బొంబాయి చట్నీ గుర్తుందా, మిడిల్ క్లాస్ మెలడీస్లో ఆనంద్ దేవరకొండ వాళ్ళ మదర్ గుర్తుంది కదా, ఆమె అన్నమాట. సో ఆ నెక్స్ట్ సీన్లో నవీన్ చంద్ర మదర్ కూడా చెప్పడం మొదలు పెడుతుంది. ఏంటి నువ్వు ఇట్లా అమ్మాయిని ఎందుకు వదిలేసావు? ఆ అమ్మాయిని మొదట ఇష్టపడలేదు కానీ తర్వాత నేను ఇష్టపడ్డాను, నువ్వు అలా అమ్మాయిని దూరం చేసుకోకు, ఇలా రకరకాలుగా చెప్పి అతన్ని కన్విన్స్ చేస్తుంది. వీళ్ళందరూ చెప్పిన మాటలు విన్నాక ఆలోచనలో పడతాడు నవీన్ చంద్ర. సో దాదాపు స్టోరీ క్లైమాక్స్కి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాడా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా జ్ఞానోదయం చేసింది, అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నవీన్ చంద్ర వెళ్ళేసి ఆ అమ్మాయికి, స్వాతికి సారీ చెప్పి ఇంటికి తీసుకొచ్చేస్తాడు, ఇద్దరు కలిసిపోతారు. కానీ నవీన్ చంద్ర ఏం చేస్తాడంటే, ఇంతకుముందు ఒకసారి అతని ఉంగరం తాకట్టు పెట్టాడని తెలుసుకున్న స్వాతి అతని లాయర్ తోటి, ఆ ఉంగరాన్ని మళ్ళీ నాకు ఇప్పించండి, అది మా నాన్నగారు ఇచ్చింది, సో దాని మీద నాకు జ్ఞాపకాలు ఉన్నాయని చెప్తుంది. సో ఈ నెక్స్ట్ సీన్లో ఏం చేస్తాడంటే, నవీన్ చంద్ర ఆ ఉంగరం పట్టుకొని వచ్చి, తాకట్టు నుంచి విడిపించుకొని వచ్చి స్వాతిని కలిసి వాళ్ళ హాస్పిటల్ దగ్గర కలిసి ఆ ఉంగరం ఇచ్చేసి సెట్ ఆఫ్ పేపర్స్ ఆమె చేతిలో పెడతాడు. ఆ పేపర్స్ ఏంటంటే మ్యూచువల్ డైవర్స్ పేపర్స్. అక్కడ ఈ సీన్లో డైలాగ్ ఏమొస్తుందంటే, ఇప్పటిదాకా నేను నీకు నచ్చినవన్నీ ఇచ్చాను, నువ్వు కావాలి అన్నవన్నీ ఇచ్చాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను, నువ్వు కావాలి అన్న ఈ డైవర్స్ నేను నీకు ఇస్తున్నాను అనేసి వెళ్ళిపోతాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మరి స్వాతి అలా శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ తర్వాత వీళ్ళ ఇద్దరు కలుస్తారా కలవరా ఏం జరుగుతుంది అనేది చూపించకుండానే సినిమా ఎండ్ చేస్తారు. ఇలా అటు ఇటు కాకుండా ఎందుకు సినిమాని ఎండ్ చేశాడో నాకు అర్థం కాలేదు. మేబీ స్వాతి కూడా నువ్వు వెళ్ళొద్దు, మన ఇద్దరం కలిసి ఉందాం అన్నట్టుగా క్లోజ్ చేసినా బాగానే ఉంటుంది, లేదా థ్యాంక్ యూ అని చెప్పినా బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ ఆ స్వాతి ఏం చేస్తుంది అనేది చూపించకుండానే డైరెక్టర్ ఎండ్ చేస్తాడు.
చాలా మంచి ఫీల్ గుడ్ ఉన్న సినిమా. హర్ష, వైవా హర్ష గుర్తున్నాడు కదా, ఇతనిది మంచి క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో. చాలా మంచి డైలాగ్స్ ఇచ్చారు. ఈ మధ్య సినిమాల్లో క్యారెక్టర్ పాత్రకి వైవా హర్షని చాలా బాగా వాడుకుంటున్నారు. మనం అదే మంచి డైలాగ్స్ సుహాస్ సినిమా ఉంది కదా, కలర్ ఫోటో, అందులో కూడా అతనికి మంచి డైలాగ్స్ చూసాం. సో మీరు కూడా ఒకసారి ఆహాలో వాచ్ చేయండి, బాగుంది సినిమా. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు కనుక నా ఛానల్ నచ్చితే, వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ మీ. సైనింగ్ ఆఫ్ హరీష్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.